ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనో దేవుని వాగ్దానం చూస్తున్నామా? రండి. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. వాగ్దానం చూసుకుందామండి. దేవుని వాక్యం చూసుకుందామండి. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం చూసుకుందామండి. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము. నీవు బయట నిలవనేలా? మనల్ని చూసినప్పుడు కూడా మన ముఖాన దేవుని ఎలుగు, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన మాటలు, దయ మన ముఖాన్ని కూడా అలాగా కనపడాలి ఎదుటోళ్ళకి. తెలుసా? దేవుని కూర్చిన ప్రవక్తన మనల్ని బట్టి కూడా ఈమె దేవుని బిడ్డ, ఈమె దేవుడికి తగిన బిడ్డ అన్నట్టుగా మనల్ని చూసి కూడా అన్యులు ఏమనుకోవాలి? ఈమె దేవుని బిడ్డ అని పిలువబడేటట్టుగా మనం కూడా ఉండాలి. ఇక్కడ లాబాను ఎలియాజర్ని పిలుస్తున్నాడు. రెబకా కోసం సంబంధానికి వెళ్ళాడు. ఇసాక్ గారికి అబ్రహాం గారు పంపించాడు. అబ్రహాం గారి కింద ఉన్న మరి ఈ ఎలియాజర్ కూడా భక్తిపరుడే, దేవునికి లోబడిన వాడే, దేవుని గురించి తెలిసిన వాడే. తన యజమానుడు భక్తుడైతే తన కింద ఉన్న మరి ఈ ఎలియాజర్ భక్తిపరుడే కదా. ఎలియాజర్కి తెలుసు కదా దేవుని గురించి. అందుకనే లాబాను ఎలియాజర్ని చూసి ఆ మాట పలుకుతున్నాడు. దేవుని ఎలుగు మరి దేవుని ఎలుగు ఎలియాజర్ మీద కూడా ఉండటం లాబాను గమనించాడండి. గమనించి పిలుస్తున్నాడు లోపలికి. ఏమని? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము. బయట నిలవనేలా? రా, నువ్వు దేవుని సంబంధమైన బిడ్డవే, దేవుడు నిన్ను పంపించాడు, నువ్వు లోపలికి రా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అన్న విధముగా మరి లాబాను మరి ఎలియాజర్ని పిలిచారండి. నిజమే. మరి మనం ఎలా ఉన్నామండి ఈ అంత్య దినాలలో, ఈ కడవరి దినాలలో? దేవుని ఆశీర్వాదాలకి మనం మరి పొందుకునేటట్టుగా, మరి ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యత, ఆ ధన్యత మనం కలిగి ఉండాలండి. అలాగ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మన ముఖం చూసినప్పుడు మరి దేవుని ఎలుగు మన ముఖాన్ని ఉట్టిపడాలండి. మన ప్రవర్తన చూసి, మన మాటలు చూసి, మన నడవడి చూసి దేవుడి చేత ఆశీర్వదించబడిన బిడ్డ అన్నట్టుగా మనం ఉందాం. సరేనా? ఈ దినం ఏం చేద్దాం? మరి ఇలాంటి వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. స్తోత్రములు ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయములో నీరు గట్టి ఫలింపు చేసి నీ రాకడికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.